ఎలక్షన్లు జరిగాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక వీళ్ళంతా ఇప్పుడు డబ్బా కొట్టడం మొదలుపెట్టారు. వచ్చేస్తున్నాడు, కూటమి వచ్చేస్తుంది. ఎలా వస్తుంది చెప్పండి? వీళ్ళు చెప్పే రీజన్స్ ఏంటంటే, ఒకటి పాయింట్ నెంబర్ 1, క్వాలిటీ మందు ఇవ్వటం లేదు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కోపంగా ఉందంట మందు బాబులకి. అందుకని మేము అధికారంలోకి వస్తే మంచి మందు ఇస్తామని చెప్పి ఎంత సిగ్గు ఉండాలి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ముఖ్యమంత్రి అన్నారు. ఎంత అసహ్యకరమైనండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న నిజాయితీ ఏంటంటే, ఎస్, ఆయన మద్యపాన నిషేధాన్ని దశల వారీగా చేస్తాను అన్నాడు. అయితే చాలామంది నాయకులు ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు, ఎన్టీ రామారావు గారితో సహా. ఈయన కూడా ఆయనకున్న దీంతో ఆశయం వేరు, దాని ఆచరణ వేరు. ఆచరణలోకి వచ్చిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు అందుకే ఏం చేశాడు, మద్యపాన నిషేధానికి సంబంధించి ఒక ఇదేదో ఉంటే ఆ చైర్మన్ లాగానో ఏదో ఒక ఇది వేశారు. మనం సెల్ఫ్ డీసీవింగ్ కరెక్ట్ కాదు, మనం చేయలేకపోతున్నాము అనుకున్న విధంగా. అందుకని అదెందుకు, దాన్ని రద్దు చేసేద్దామని మళ్ళీ ఆ పోస్ట్ వేయలే ఆయన. అంతే కదా, అది సిన్సియారిటీ అంటే. చేద్దాం, దశల వారీగా చేద్దాం, ఇప్పుడు చేసే పరిస్థితి లేదు. కానీ ఈయన వ్యవహారం అది కాదు, మంచి క్వాలిటీ మంది ఇస్తానని చెప్తాడు. అందుకని వాళ్ళందరూ ఓట్లు వేయరాడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇంకొకటి సెకండ్ పాయింట్ ఏంటంటే, రోడ్లు బాగోలేదు, జనాలందరూ చీకొడుతున్నారు కాబట్టి, రోడ్లు బాగోలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయరు కాబట్టి ఆ ఓట్లని నాయే అంటాడు. ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ముఖ్యమంత్రులు పనిచేసిన తర్వాత ఎవడండి రోడ్లు వేసింది? రోడ్లు వేస్తారు. ఆంధ్రప్రదేశ్ రోడ్లకు ఉన్న ఇబ్బంది, తెలంగాణ రోడ్లకు ఉన్నటువంటి ప్లస్, అక్కడ ఉన్న మైనస్ ఏంటంటే అది బ్లాక్ సాయిల్, నల్లరేగడి. ఆ నల్లరేగడిలో ఎంత వేసినా కూడా ఒక వర్షం పడిందంటే అది సింక్. అలాంటిది నువ్వు రోడ్ల గురించి మాట్లాడేవి ఒక్కసారి నిజాయితీగా ఆలోచించండి. నేను చెప్పే పాయింట్, రోడ్ల గురించి నువ్వు వేలెత్తి చూపించే చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ భూముల్లో కట్టడాలు పనికిరాదు అని శివరామకృష్ణన్ కమిటీ అక్కడ రాజధాని మంచిది కాదనంటే ఏమాత్రం వినకుండా నీ రియల్ ఎస్టేట్ దందా కోసం నువ్వు అక్కడ పెట్టావే. మరి వర్షం వచ్చిన తర్వాత ఒకరోజు ఫోటోలు చూసాం కదా, మొత్తం సచివాలయం ఫోటోలు చూసాం మనం, పాము వచ్చింది సచివాలయం. మరి ఆ రోడ్లు అసలు రోడ్డే లేదుగా అక్కడ. రోడ్డు బాగోటం కాదు, మునిగిపోయి చెరువులు అయిపోయాయి. నువ్వు రోడ్ల గురించి ఎలా మాట్లాడతావు నువ్వు? ఇది ఆ ఓట్లన్నీ ఈయనకు పడతాయంట. సరే, పాయింట్ నెంబర్ 3, ఇంకోటి ఏంటంటే ఉద్యోగులు చాలా కోపంగా ఉన్నారు, వాళ్ళెవరో ఓట్లు వేయరు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ ఓట్లన్నీ నాకే అని చెప్పి అన్నాడు. ఉద్యోగస్తుల గురించి మాట్లాడుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఉద్యోగులకి గుండెల్లో నిద్రపోయిన విలన్ ఎవరు అని అంటే ముఖ్యమంత్రి విలన్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన పేరే చెప్తారు. అసలు మొత్తం వ్యవస్థనే ప్రైవేటీకరించి వీళ్ళందరినీ కూడా క్రమంగా తగ్గించేసేసి వీళ్ళ వయో పరిమితిని కూడా కోత కోసి చేయాలని మొత్తం సెక్రటేరియట్లో కీలక పత్రాలకి కస్టోడియన్గా ఉండే ప్లేసుల్లో కూడా ప్రైవేట్ ఎంప్లాయీస్ని తీసుకొచ్చిన ఘనత, నోరెత్తితే మీ తోకలు కత్తిరిస్తానని చెప్పినటువంటి ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఉద్యోగస్తులందరూ ఓట్లు వేసేస్తారంట. ఆ సిపిఎస్లును అవి ఇవన్నీ చేయలేదు కాబట్టి ఇది ఆ ఓట్లన్నీ పడతాయి అనేది ఈయనకి. ఇంకొక పాయింట్ ఏంటి చెప్పేదంటే, ఇంకెవరు ఉద్యోగస్తుల వ్యతిరేకంగా పొరుగుళ్ళ నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి 30 లక్షల మంది వచ్చారు ఓట్లు వేయడానికి. ఆ 30 లక్షల ఓట్లు కూడా మావే కాబట్టి మేము ఖచ్చితంగా గెలిచిపోతాం. ఇది ఈయన క్యాలిక్యులేషన్. అంతే కదా? అంతే, ఇవే చెప్తున్నారు. ఇవి వాటి గురించే మాట్లాడుకుందాం. తాగుబోతులు క్వాలిటీ మందు ఇవ్వడం లేదు, నీకు వేస్తారు ఓట్లు. సరే తీసుకో, ఆ తాగుబోతుల ఓట్లని నీవి. సెకండ్, ఎంప్లాయీస్లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నటువంటి వ్యవహారాలతో బాధితులు కొంతమంది, ఎస్, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అసంతృప్తి ఉంది, కాదంటలేదు. అయితే ఆగ్రహంగా ఉన్నారు, ఒక ధర్మాగ్రహం అది. కానీ వాళ్ళకి తెలుసు ఏదైనా చెయ్యాలంటే జగన్మోహన్ రెడ్డి చేస్తాడు తప్ప చంద్రబాబు నాయుడు మనల్ని ముంచేస్తాడని తెలుసు వాళ్ళకి. అందుకని ఆయన మీద అలకుంది, కోపం ఉంది. కానీ నీకు ఓటేయను అనేంత కోపం కొంతమందికి లేదు, కొంతమందికి ఉండవచ్చు, వాళ్ళు వెయ్యరు. ఓకే. తర్వాత వాళ్ళలో బెనిఫిషియర్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లల చదువులకి 10 లక్షల రూపాయలు వడ్డీ లేని ప్రభుత్వం వడ్డీ కట్టేటువంటి రుణాలు ఇస్తే వాళ్ళ పిల్లల్ని చదివించేటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు.
ఆపరేషన్లు చేయించుకున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళకి ఆపరేషన్లు చేయించుకునే ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ ఎంప్లాయీస్ ఒక పార్ట్ అయితే 1,25,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు ఆయన. గ్రామ సచివాలయ వ్యవస్థ కావచ్చు, 108 కావచ్చు, లేకపోతే ఈ ఆశా వర్కర్లు కావచ్చు, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆర్టీసీలో ఉన్నటువంటి దీన్ని మొత్తం విలీనం చేసి దాదాపుగా వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని చేశాడు. ఈ ఓట్లన్నీ ఎవరికి పడతాయి మీరు చెప్పండి? చెప్పండి ఎవరికి పడతాయి? చంద్రబాబు నాయుడు గారికి పడతాయి. అన్ని వైకాపాకి వచ్చే. మరి ప్రభుత్వ ఉద్యోగులందరూ ఈయనకి వ్యతిరేకంగా ఉన్నారు, వాళ్ళందరూ గంప కొత్తగా గుద్దేస్తారంట. సో అంటే అక్కడ ఒక డివిజన్ ఉంది, స్పష్టమైన విభజన రేఖ కనిపిస్తా. అటు ఇటు పడతాయి. ఇంకా మూడో పాయింట్ ఇంకోటి ఏంటి చెప్పింది, పొరుగు రాష్ట్రాలు 30 లక్షల మంది జనం రావాలంటే ఎన్ని ప్రత్యేక రైళ్లు వేయాలి, ఎన్ని బస్సులు వేయాలి? ఈజ్ ఇట్ పాసిబుల్? లెక్కేయండి మీరు. ఒక్కొక్క రైలుకి ఎంతమంది పడతారు, ఒక బస్సులో ఎంతమంది పడతారు? అసలు 30 లక్షలు అనేది వాళ్ళ మీడియాలోనే వేశారు. అవును, వాళ్ళ మీడియాలో షీర్ నాన్ సెన్స్. అది ఇట్ ఈస్ నాన్ సెన్స్ ఫిగర్. అది అంతమంది రావడం అనేది అసాధ్యం. సో కొన్ని వేల మంది వచ్చారు. ఈ వేల మంది అంతా కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే, అవునండి మేము చంద్రబాబు నాయుడు గారికి ఓటేద్దామని వచ్చాం, జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో వచ్చాను. ఒక్క ఇంటర్వ్యూ, మరి వీళ్ళకి ఎంత తైనాతి మీడియా ఉంది కదా, ఒక్కడంటే ఒక్కడు చెప్పాడు. ఎంతవరకు కనపడిందా మనకి? వినపడిందా? లేదు కదా. వాళ్ళు వచ్చారు, ఓట్లు వేసి వెళ్ళారు. మరి వాళ్ళెవరు? ఇక్కడ హైదరాబాద్ నగరంలో ఇక్కడి నుంచి నెల నెల వచ్చి పెన్షన్లు తీసుకెళ్లే వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడికి వచ్చి ఇళ్ళు పొందినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు హైటెక్ సిటీకి వెళితే ఆ నాన్ వెజిటేరియన్ భోజనాలు ఏవో పెడుతుంటారే 5 రూపాయలకి, వాళ్ళంతా కూడా బిలాంగ్స్ టు ఆంధ్ర. వాళ్ళంతా గతంలో ఏంటంటే ఏం వెళ్తాంలే ఏం చేస్తాంలే అనుకున్నారు. ఇప్పుడు అమ్మో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి రాకపోతే మన పెన్షన్లు ఆగిపోతాయి, మనకు వచ్చి ఇళ్ళు ఆగిపోతాయి అని చెప్పిన వాళ్ళందరూ బయలుదేరారు. ఇక్కడ అనేక మంది మెయిడ్ సర్వెంట్స్ ఉన్నారు ఇళ్లలో, వాళ్ళంతా అక్కడే వాళ్ళంతా అమ్మో మనకు ఆగిపోతాయేమో ఇవన్నీ కూడా అని చెప్పిన వాళ్ళందరూ బయలుదేరారు. మరి అంతా వాళ్ళేనంటే కాదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.